अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जियागुड़ा के इलाके केशव स्वामी नगर में नरसिम्हा नामी शख्स बिना लाइसेंस के प्लास्टिक फैक्ट्री चला रहा है, जिसमें 22 साल बी विजय जख्मी हो गया। कुलसुमपुरा पुलिस ने मौके पर पहुंचकर बी विजय को उस्मानिया दवाखाने इलाज के लिए मुंतकिल कर दिया है, जिसके बाद वहां के डॉक्टरों ने विजय की हालत नाजुक बताई है। विजय के घर वालों ने फैक्ट्री के ओनर के खिलाफ कार्रवाई करने का मुतालिबा किया। आइए देखते हैं 7H न्यूज़ की ये रिपोर्ट। చెప్పన్నా ఏమైంది ఇక్కడ? మా అన్న పేరు వచ్చేసి ఓబయ్య. ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లకి పెండెంట్ చేసేసినాడు. ఇద్దరు కొడుకులే జియాగూడలో ఉండే నరసింహకి సంబంధించిన కొడుకు ఫ్యాక్టరీలో మిషన్ పని చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అన్న కూడా క్యాన్సర్ పేషెంట్, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆ పిల్లలే సంసారం అంతా పోషిస్తూ ఉన్నారు. ఆ మిషన్ సరి కండిషన్ ఇలా లేకుండడం వల్ల మిషన్ పేలి యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నా కొడుకు ఇచ్చిన మా కొడుకుని తిరిగి ఇవ్వలేడు. మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ మాకు న్యాయం జరగాల. మాకు న్యాయం, మా పిల్లోనికి ఏది జరిగినా, అంగవైకల్యం జరిగినా, పూర్తిగా పిల్లోడు మరణించినా మాకు తగిన న్యాయం జరగాల. లేదంటే నరసింహని మేము వదిలిపెట్టాము. ఈ విషయంలో మీకేమో పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు మేము పిల్లోనికి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలని పిల్లోని మీద అంటే ఇప్పుడు మీ అబ్బాయికి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన ఆరోగ్యం ఎట్లుంది? సీరియస్గా ఉందని పొద్దున్న డాక్టర్ చెప్పాడు. క్రిటికల్గా ఉంది. 4-5 రోజుల వరకు మేమేం చెప్పలేమంటున్నారు. మేము వచ్చేసి నరసింహదో ఈ విషయం చెప్పినాము. అతడు కూడా ఉన్నాడు డాక్టర్ చెప్పేటప్పుడు. అన్న ఇక్కడుంటే దవాఖానాలో మనట్ల వాళ్ళు 1000 మంది ఉంటారు. ఇదే పేషెంట్లు. ఈ రిపోర్ట్లు అంటే అవంట ఇవంట తిరిగేతలకే సాయంత్రం రేపు అయితే రిపోర్ట్ వచ్చేసరికి ఆ పిల్లని ట్రీట్మెంట్ అర్జెంటుగా అవసరం కాబట్టి వేరే ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ చూపించి వెంటనే ట్రీట్మెంట్ అందించి మా పిల్లల్ని బతికించేటట్టు చూడండి అని చెప్తా ఉన్నాము. ఆయన అట్లా వీలు కాదు, డాక్టర్లు ఇక్కడి నుంచి తీయకూడదని కూడా చెప్తా ఉన్నాడు. వెంటిలేషన్లో ఉన్నాడు, పిల్లోడిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పినారని ఆయన అంటున్నాడు. డాక్టర్లు అయితే మాతో ఆ విషయం చెప్పలేదు. మీ పిల్లగానికి ఏమన్నా అయితే ఏది జరిగినా నరసింహ అన్నదే పూర్తి బాధ్యత వహించాలా. అట్లా లేని ఎడలా ఆయన మీద మేము ఏమైనా చేయగలుగుతాం సార్.